అందరికీ జై శ్రీరామ్. గత కొన్ని రోజులుగా అన్నవరం సత్యదేవుడి యొక్క సత్యగిరి కింద భాగాన్ని నుంచి దొబ్బేస్తున్నారని చెప్పి మనం భారీ ఎత్తున ఉద్యమాలు అలాగే భారీ ఎత్తుగా గలం కూడా వినిపించడం జరిగింది. దీంట్లో ఏమేమి జరిగిందనే సంగతి యావత్ హిందూ సమాజానికి తెలుసు. వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఒక శుభవార్త చెప్పడం జరుగుతుంది. విశ్వ హిందూ పరిషత్ నాయకులందరూ కూడా అన్నవరం సత్యగిరి దిగువ భాగానికి ప్రదేశానికి చేరుకోవడం జరిగింది. ఇక్కడికి పెద్దాపురం ఆర్డీఓ గారు అలాగే తహసీల్దార్ గారు ఇద్దరు కూడా రావడం జరిగింది. అధికార యంత్రాంగం అలాగే ఎండోమెంట్ యంత్రాంగం అలాగే ఫారెస్ట్ ఆఫీసర్ అందరూ కూడా రావడం జరిగింది. అతి కొద్ది రోజుల్లోనే ఎక్కడైతే తవ్వకాలు జరిగాయో అవన్నీ కూడా క్లోజ్ చేసి అదంతా కూడా నేల స్వాపీగా చేసి అక్కడ భారీ ఎత్తున మొక్కలు వేస్తామని చెప్పి కూడా ఆర్డీఓ గారు మాట ఇవ్వడం జరిగింది. ఆయన యొక్క మాట కానీ ఆయన యొక్క విధి విధానాలు కానీ చాలా సంతృప్తిగా చాలా ఆనందదాయంగా అనిపించింది. ఇలాంటి అధికారులు ఉంటే కొండ రక్షించబడుతుంది, అటు ఊరు రక్షించబడుతుంది, అక్కడి ప్రజలందరికీ కూడా మేలు జరుగుతుందనే ఉద్దేశం చాలా నిస్పష్టపాతంగా కనిపించింది. మాకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆర్డీఓ గారికి. ఇప్పుడు యంత్రాంగాన్ని అంతా కూడా వారిని తీసుకొచ్చి ఇక్కడికి ఏదైతే సత్యగిరి ప్రాంతం అంతా కూడా మొక్కలతో కలకల పచ్చదనంతో నిండి ఉండాలని చెప్పి అధికారులందరికీ కూడా ఆయన సూచనలు జారీ చేసి ఎవరైతే ఈ తవ్వారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోమని కూడా ఆర్డీఓ గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఏదైతే అతి కొద్ది రోజుల్లోనే అతి కొద్ది కాలంలోనే ఈ ప్రాంతం అంతా కూడా గ్రీనరీతో మొక్కలు వేసి మళ్ళా ఆయనకి ఫర్దర్ ఇంటిమేషన్ కూడా చేయమని చెప్పి ఇప్పుడు దాకా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు కూడా ఈ కొండ ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించడానికి ఎంత భారీ ఎండలో కూడా ఆర్డీఓ గారు నడుచుకుంటూ వచ్చి ప్రతిదాన్ని కూడా అనుమతి చెక్ చేసి అధికారులకు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ జారీ జరిగింది. ఆయనకి విశ్వ హిందూ పరిషత్ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అతి కొన్ని రోజుల్లోనే ఏదైతే సత్యగిరి దిగువ భాగాన్ని ఇక్కడ ముట్టుకుంటే కొండ డిస్టర్బ్ అవుతుందని కూడా ఆర్డీఓ గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఈ బాధ్యత అందరూ వహించాలి. ఎండోమెంట్ అధికారులు కానీ ఇక్కడ ఉన్న వీఆర్ఓ గారు కానీ అక్కడ ఎంఆర్ఓ గారు కానీ అందరూ కూడా ఇక్కడ ఏం జరుగుతున్నా కూడా దాని మీద ఎవరు వచ్చి ముట్టుకున్నా కూడా వెంటనే కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయమని కూడా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆయన మేము ఏదైతే మా మాటలు కూడా పూర్తిగా విని మీకు కూడా ధన్యవాదాలు. ఈ కొండ కాపాడడానికి మీరు చాలా గట్టిగా కృషి చేశారు, అది మా దగ్గర కూడా వచ్చిందని చెప్పి ఆయన చెప్పిన మాటలని మాకు చాలా ఆనందదాయకంగా అనిపించింది. మేము ఒకటే సార్, మా ధర్మాన్ని మా ధర్మ పరిరక్షణ చేయడానికే మేము గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ పని చేస్తున్నాం. ఇందులో భాగంగా సత్యదేవుడి యొక్క ఆజ్ఞతోనే సత్యదేవుడి పిలుపుతోనే ఈ యొక్క పర్యావరణాన్ని ఈ సత్యగిరి దిగువ భాగాన్ని కాపాడుకోవడానికి మేము ఇక్కడ రావడం జరిగింది. దీంతో అధికారులు ఇచ్చిన హామీని చాలా సంతృప్తికరంగా ఈ రోజు యావత్ సమాజానికి తెలియజేస్తున్నాం. అతి తక్కువ రోజుల్లోనే ఇదంతా కూడా గ్రీనరీ చేస్తారని చెప్పి ఆర్డీఓ గారు మాట ఇవ్వడం అనేది మాకు చాలా సంతృప్తిగా అనిపించిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.